ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనము. నది వలె సమాధానమును పారజోయుదును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దినము ప్రవహించే నది ఎండిపోయినప్పుడు ఆ నది ఆ ప్రాంతము అడుగు భాగమున రాళ్లతోనూ మొండ్ల కంచెలతోనూ ఎండిన నేలగా ఎండిన చెట్లతోనూ ఏ విధమైన వికృత ఆకారము కలిగి ఉంటుందో అట్టి విధముగా నీ జీవితం ఈరోజు ఉందేమో. నీ జీవితంలో మేలులు పొందుకోక, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదములు రాక ఎండిన నేలవలే నీ జీవితము ఉందేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినము మాట్లాడుతున్నారు, ప్రవహించే నదిగా నేను చేసేదనని. అవును, నది ప్రవహిస్తున్నప్పుడు ఆ భూభాగం అంతా ఎలాగ నీటితో ఆవరించి ఉంటుందో, ఆ చుట్టుప్రక్కల ఉన్న చెట్లు ఎంత పచ్చగా ఎంత చక్కగా చిగురించి ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తాయో అట్టి విధమైన జీవితము నీకు ఇస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. అపనమ్మికగా కాకుండా నమ్మిక కలిగి ఆయన వెంబడిస్తే, అవును ప్రియ సహోదరి సహోదరుడా, మరి యెహోవా యందు నమ్మికించేవాడు నీటి కాలవల యొరన నాటబడిన చెట్టు వలె మరి ఆకువాడక పచ్చగా చిగురిస్తూ తగిన కాలమందు గొప్ప ఫలాలు ఇవ్వబడునని వాగ్దానము ప్రకారంగా దేవుడు ఈ దినాన్ని అయితే మాట్లాడుతున్నాడు. ఎండిన నదిలో ఉన్న నీ జీవితమును ప్రవహించే నదిగా చేస్తానని, గొప్ప ఉజ్జీవపరిచి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినం వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతుండగా, వాగ్దానమును చూచి వినుచున్న నీవు ఆయనందు నమ్మిక ఉంచి సాగవలనని దేవుని వాగ్దానము నిన్ను బలపరుస్తుంది. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు నైనా, నీ సుందరమైన నామానికే లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారి జీవితాలు ఎండిన నది వలె ఉంటే అయ్యా, మరి వారి జీవితాలను ప్రవహించే నదిగా, నీటి కాలవల యొర నాటబడిన చెట్టుగా, నేను ఆకువాడక పచ్చగా చిగురించే వృక్షముల వలె ఉండటకు సహాయం దయచేయండి. దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.